అట్లా ఇలాంటివన్నీ ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వచ్చి 15 ఏళ్ళు కింద మీద పడతాం కానీ మేము తెలుగుదేశం జనసేన 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది. అంటే ఎన్ని అవమానాలైనా భరిస్తాను కానీ పదవి మాత్రం వదులుకోను, లేదా చంద్రబాబు గారి దగ్గర నుంచి బయటికి రానని చెప్పడమే కదా అది. సార్, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ పథకాల గురించో, ఆర్థిక పరిస్థితి గురించో చెప్పాలి. రాజకీయాలు మాట్లాడుకోండి. నీ పార్టీ సమావేశంలో చెప్పు. 15 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు నేను ఇక్కడే కాదులేండి, అట్లా కాదు. రాజకీయాలు చెప్పు. లేదు, అసెంబ్లీలో రాజకీయాలు మాట్లాడకుండా ఉండరు, రకరకాల రూపాల్లో వస్తుంటాయి. కానీ దానికి అభ్యంతరం మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి, తనకి పదవి దొరికింది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 5 ఏళ్ళు నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. జనసేన కార్యకర్తల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మంట కలిపినా పర్వాలేదు కానీ తను మాత్రం బాగుండాలనే ధోరణి కనపడుతుంది అనేది ఎక్కువ మంది భావన. సమయం సందర్భం. అప్పటిదాకా ఆయనకి సీఎం గారు ఫోన్ చేసినా కానీ నడువు నొప్పి వచ్చింది. ఎవరు చెప్తారు మీ 2 పార్టీల మధ్య పొరపచ్చాలు ఉన్నాయని ఈనాడు రాశారు. అవును, ఫోన్ చేస్తే సీఎం ఫోన్ చేస్తే అప్పుడు ఏదో పని కావాల్సి వచ్చి ఉంటుంది, ఇప్పుడు పని జరిగిన తర్వాత మాట్లాడుతున్నారేమో. ఇవన్నీ మామూలే కదా. అది మరి వైసీపీ ఎవడ మీద దొరికి ఎందుకు? అది మా పార్టీ కలిసి ఉంటది, అది ఏనాడు మేము ఉంటాం అని మాట ఎందుకు రాసింది ఈనాడు. అది చెప్పడానికి పార్టీ వేదిక మీద చెప్పాలి కానీ అసెంబ్లీలో చెప్తావు.